హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో వచ్చేసేసి మనకి 'బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు డే 57 ప్రోమో 1' గురించైతే ఈ వీడియో ఉంటుందనమాట. అసలు ప్రోమోలో ఏం జరిగింది? ఏంటి? ఇంగా ఈరోజు మండే కాబట్టి నామినేషన్స్ ఉంటాయి. ఈ నామినేషన్స్ గురించి ఈ ప్రోమో ఉంది. క్లియర్ కట్‌గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఏంటి? ఎలా జరుగుతున్నాయి నామినేషన్స్? ఏ విధంగా నామినేట్ చేయబోతున్నారు హౌస్‌మేట్స్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. వీడియో చూసే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫర్దర్‌గా మన వీడియోస్ చాలా వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే అండ్ వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. ఇంకా ఆ టాపిక్‌లోకి వెళ్ళిపోతే ఈరోజు నామినేషన్స్ ఎలా ఉంటాయంటే మనకి టెడ్డీ బేర్స్ రూపంలో ఉంటాయండి. టెడ్డీ బేర్స్‌కి ఒక్కొక్క టెడ్డీ బేర్‌కి ఒక్కొక్క హౌస్‌మేట్ బొమ్మనైతే తగిలిస్తారనమాట మెడలో. వీళ్ళేం చేయాలంటే సేఫ్ జోన్ అని ఆపోజిట్‌లో ఒక రూమ్ టైప్ ఒకటుంటుంది. వీళ్ళు హౌస్‌మేట్స్ అందరూ నిల్చొని ఉంటారు. బ్రజర్ ఏదైతే మోగుతుందో అప్పుడు ఉరుక్కుంటూ వెళ్లి వాళ్ళ ఫోటో ఉన్న టెడ్డీ బేర్ కాకుండా వేరే వాళ్ళది తీసుకొని సేఫ్ జోన్ అని ఒకటుంటదని చెప్పాను గదా! అపోజిట్‌లో అక్కడికి ఉరకాలన్నమాట అందరూ. ఎవరైతే లాస్ట్‌లో ఉంటారో అండ్ వాళ్ళు పట్టుకున్న టెడ్డీ బేర్‌లో ఎవరి బొమ్మయితే ఉంటుందో వాళ్ళిద్దరూ నామినేట్ అవుతారు. మళ్ళీ ఇంకోటేంటంటే వీళ్ళిద్దరూ డిఫెండ్ జేసుకోవచ్చనమాట. ఏంటి డిఫెండ్ జేసుకోవచ్చంటే ఒక్కరే వీళ్ళిద్దరి నుంచి ఒకరు నామినేట్ అవుతారు. వీళ్ళ నేను ఈ వీక్‌లో ఇది జేశాను. ఇది నేను బెస్టు. నేను నామినేట్ అవ్వకూడదని వీళ్ళ పాయింట్స్ చెప్తారు. వేరే వాళ్ళు గూడా ఆ పాయింట్స్ చెప్తారు. వీళ్ళిద్దరిలో ఒకరు నామినేట్ అవుతారు. ప్రాసెస్ ఇలా అయితే జరుగుతుందనమాట. అండ్ ప్రోమోలో మనం చూసుకున్నట్లయితే చాలా జరిగింది. ఫస్ట్ మనకి సంజన గారైతే ప్రోమో లాస్ట్‌లో రావడం జరుగుతుంది. సంజన గారి దగ్గర మనకి రీతు గారి బొమ్మయితే ఉంటుందనమాట. అండ్ రీతు గారు, సంజన గారు డిఫెండ్ చేసుకోవడం. "నువ్వు ఓన్లీ డీమోన్ పవన్‌తోనే ఉంటున్నావు. డీమోన్ పవన్‌తోనే కనిపిస్తున్నావు." మనకి నాగార్జున సార్ గూడా చెప్పాడు. ఆ రూపంలో అయితే రీతూనే ఖచ్చితంగా నామినేట్ అవ్వాలి. నాకంటే రీతూనే ఉండాలని చెప్పడము. కానీ అది వాళ్ళు హౌస్‌మేట్స్ ఎవరు ఒప్పుకున్నట్లేరు. మొత్తానికైతే సంజన గారు అలా చెప్పడం జరుగుతుంది. కానీ సంజనానే నామినేట్ అయినట్టు తెలుస్తుంది. అక్కడ ప్రోమోలో మనం చూస్తున్నట్టే క్లియర్ కట్‌గా. అండ్ ఇంకొకటి కూడా ఉందనమాట. అండ్ నెక్స్ట్ మనకి సుమనన్న అయితే ఉన్నాడు. అసలు ఆ ప్రోమోలో ఎమోషనల్ అయిపోతాడు. మన తనూజ లాస్ట్‌లో రావడం జరుగుతుంది. తనూజ దగ్గర మనకి సుమనన్న అది ఫోటో ఏదో ఉంటుందన్నమాట. అండ్ సుమనన్న అండ్ తనూజ ఉంటే సుమనన్న సెల్ఫ్ నామినేషన్ తీసుకోవడం మరి ఏం జరిగిందేమో మనకి ఎపిసోడ్ చూస్తే క్లియర్ కట్ అర్థమవుతుంది. ఆ ప్రోమోలో మాత్రం అసలు సుమనన్న ఎమోషనల్ అయిపోతాడు. ఏడ్చినట్లు కూడా ఉందన్నమాట. అసలు మనం సుమనన్న ఏడ్చింది ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైమ్ చూసాము. మొత్తానికి ఎమోషనల్ అయిపోయాడు. ఆ తనూజ గూడా లేదు నువ్వేదేదో చెప్తున్నావు నా గురించి. లేదు నువ్వు వద్దు నేనే అవుతాను నామినేషను అని చెప్పడము. అదంతా చూసామన్నమాట అసలు చూసాము. ఫుల్ జోష్‌లో ఉండేటట్టుంది ఈరోజు ఎపిసోడ్ గాని, నామినేషన్స్ గాని చూస్తే ఈరోజు ఎపిసోడ్ చూస్తే క్లియర్ కట్ అర్థమవుతుంది. అండ్ ప్రోమోలో అదైతే ఉందండి. అండ్ మనం నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే గౌరవ్ అయితేమి గౌరవ్ అంటున్నా మనకి పవన్ అయితేమి రావడం కానీ, మనకి రాము రాథోడ్‌ని చూసినట్లయితే ఈసారి నామినేషన్స్ మనకి సంజన గారైతేమి, రాము అయితేమి, తనూజ అయితేమి, కళ్యాణ్ అయితేమి ఇంకా వీళ్ళందరూ ఈసారి నామినేషన్‌లో ఉన్నట్టయితే తెలుస్తుందనమాట. ఆహ్, మంచి నామినేషన్ అనే చెప్పుకోవచ్చు. అంటే నామినేషన్ కూడా కొంచెం మంచిగానే పెట్టాడు. ఎందుకంటే తీసుకొచ్చినప్పుడు లాస్ట్‌లో ఎవరుంటారో ఆ బొమ్మ ఉంటుంది గదా! ఆ బొమ్మన్నోళ్ళు ఉండడం, డిఫెండ్ చేసుకోవడము, హౌస్ మేట్స్ ఒకరిని సేవ్ జేయడము, మిగతా వాళ్ళు నామినేషన్‌లో ఉండడము, కొంచెం మంచిగానే ఈ వీక్ నైన్త్ వీక్ కొంచెం నామినేషన్ మంచిగానే పెట్టాడనిపిస్తుంది. ప్రోమో 1లో అయితే ఇదుందండి. నామినేషన్స్ అయితే కొంచెం గట్టిగానే ఉండబోతున్నాయి ఈసారి. మనం అనుకోని వాళ్ళే ఉంటున్నారు నామినేషన్స్‌లో. వాటి గురించి కూడా అసలు ఈసారి నైన్త్ వీక్ అసలు ఎవరు నామినేట్ అయ్యారు? ఏంటి? వాటి గురించి కూడా క్లియర్ కట్‌గా కనుక్కొని ఒక వీడియో అయితే నీట్‌గా చేస్తాను. అందులో నామినేషన్ అయ్యారు. అసలు ఎందుకయ్యారు? ఏంటి? ఎందుకు అలా అవ్వాల్సొచ్చింది? ఎవరెవరు ఏ రీజన్స్ చెప్పి నామినేట్ చేశారు? ఎవరెవరిని చేశారు? వీటన్నిటి గురించి కూడా త్వరలోనే మనకి ఈరోజే వీడియో అప్‌లోడ్ చేస్తాను. నామినేషన్స్ గురించి కనుక్కొని. ప్రోమోలో అయితే ప్రస్తుతానికి ఇది జరిగిందనమాట. అంటే ఓన్లీ ప్రోమో 1 వచ్చేసేసి నామినేషన్స్ ఈ టైప్‌లో ఉంటాయి అన్నట్టు కొంచెం మనకి తెలిసేలా వదిలారు. నామినేషన్స్ అయితే ఈ టైప్‌లో ఉంటున్నాయి. చెప్పాను కదా! టెడ్డీ బేర్ మీద బొమ్మలుండడం, అది తీసుకొని పోవడం, ఇద్దరుండడము. వాళ్ళిద్దరిలో ఒకరు వాళ్ళ పాయింట్స్ వాళ్ళు చెప్పుకొని హౌస్‌మేట్స్ ఒకరిని సేఫ్ చేసి ఒకరిని నామినేట్ చేయడము. ఇలా జరుగుతుందనమాట. ఇది నామినేషన్స్ ప్రక్రియ. ఇలా జరుగుతుంది. వీటిలో నామినేషన్‌లో అసలు ఎవరొస్తారు ఏంటనేది తెలుసుకుందాం. ఫర్దర్‌గా ఒక వీడియో చేస్తాను. ప్రోమో 1 అయితే ఇదనమాట. మన వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ థాంక్ యూ సో మచ్.